భారతదేశంలో ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరుగాంచినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాల పాటు భారతదేశ ప్రధానిగా చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు మన మధ్య లేరు నిన్న అని చెప్పి మనకు తెలిసిన తర్వాత కొంచెం బాధ అనిపించింది. దేశ ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఇలా ఉంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం పివి నరసింహారావు గారు ఒకరైతే, రెండో వ్యక్తి మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. వీరు ఆర్బీఐ గవర్నర్గా, ప్రణాళికా సంఘం చైర్మన్గా, అలాగే ఒక ఆర్థిక సంస్కరణలవేత్తగా భారతదేశంలో విపరీతమైనటువంటి పారిశ్రామికీకరణకు, ఉద్యోగాల కల్పనకు, ఉపాధి హామీకి వీరు చేసినటువంటి ఎనలేని కృషి ఎంతో ఎంతో అభినందనీయమనండి. నిజంగానే ఒకానొక స్టేజ్లో భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఏ లెవెల్లో కుప్పకూలిపోయిందంటే, పివి నరసింహారావు గారు రావడం కంటే ముందు ఇంగ్లాండ్లో ఉన్న బ్యాంకులో భారతదేశం యొక్క బంగారాన్ని కుదవపెట్టి రుణాలు తెచ్చుకున్నటువంటి స్థితికి మనం వెళ్ళాం. అలాంటిది ఈరోజు భారతదేశం తలెత్తుకునే విధంగా, ప్రపంచం అంతా భారతదేశం వైపు చూసే విధంగా జరిగింది అంటే ఒకరు పివి నరసింహారావు గారు అయితే, మరొకరు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారండి. నిజంగానే 10 సంవత్సరాల పాటు నిరాడంబరంగా ఎన్నో ఒప్పందాలు, అణు ఒప్పందం కావచ్చు, అమెరికాతో అణు ఒప్పందం కావచ్చు, ఉపాధి హామీ కావచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, తెలంగాణ ఆవిర్భవించింది కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడుగానే. కాబట్టి ప్రతి విద్యార్థి వీరు చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక వ్యవస్థని గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, దీనివైపు ఏ విధంగా మొప్పు చూపారు, ఎలాగైతే లైసెన్స్ వ్యవస్థ అనేది ఉందో, ఈ లైసెన్స్ రాజ్యాన్ని చిన్నగా రిమూవ్ చేసుకుంటూ మీరు పరిశ్రమలు పెట్టండి, మేమే వచ్చి మీకు లైసెన్సులు ఇస్తామని చెప్పడం, అంటే దేశంలో ఆర్థిక సంస్కరణలు వేగవంతం కావడం, ఉపాధి ఈ విధంగా కల్పించబడడం అనేది నిజంగా వారి యొక్క కృషిగానే మనం పేర్కొనాలన్నమాట. గొప్పవారికి మరణం అనేది ఉండదులేండి, నిజమే అది మనం చెప్తున్నాం. వారు చేసినటువంటి కృషి, ఆర్థిక సంస్కరణలు ఎప్పుడు కూడా మనం తలుచుకుంటూనే ఉంటామండి. ప్రతి కామర్స్ విద్యార్థి కూడా తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఆర్థిక సంస్కరణలు.